కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లికి చెందిన గట్టు అనిల్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. లారీ ప్రమాదంలో అనిల్ చెయ్యి విరగడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమృత నర్సింగ్ హోంలో గత నెల 31న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అమృత నర్సింగ్ హోంలో ఆరోగ్యశ్రీ పథకం అనిల్కు వర్తిస్తుందని అదే నెలలో ఆరోగ్యశ్రీ ఆన్లైన్లో అనుమతి కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఈ నెల 3వ తేదీన అనిల్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయింది. దీంతో మళ్లీ అనిల్ను అమృత నర్సింగ్ హోం వైద్యులు కబురు చేసి పిలిపించారు. ఆసుపత్రికి వచ్చిన అనిల్ 2 రోజుల వరకు ఆరోగ్యంగా తానే స్వయంగా అన్ని పనులు చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళకి చెయ్యి ఇరిగిందని ఎల్లాంటి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేయాలని ఆరోగ్యశ్రీ రావాలని 3 రోజులు ఆపిన తర్వాత ఆపరేషన్ చేయడానికి 8 తారీఖు తీసుకెళ్ళారు. పొద్దున 9 గంటలకు తీసుకుపోయి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి అమ్మ మీ అబ్బాయికి బతికి ఇచ్చడం వల్ల ఇట్లా మీ అబ్బాయి కోమలకి వెళ్ళిపోయాడు అని చెప్పారు. మళ్ళీ మాకు ఏది చెప్పకుండా శ్రీలక్ష్మి హాస్పిటల్కి వాళ్ళే పంపించుకుంటారు. డాక్టర్ ఉన్నట్టుండి మా అన్నయ్య శ్రోత పడిపోయాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా అన్నయ్యని బతికించండి. ఓకే మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చైనా సరే, ఖర్చు గురించి ఏమాత్రం వెళ్ళకండి సార్. అయితే అమృత నర్సింగ్ హోం వైద్యులు మాత్రం తనకు చెయ్యి పూర్తిగా విరిగిపోయిందని ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నెల 8న అమృత నర్సింగ్ హోంలో ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేసిన వైద్యులు అనిల్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న మృతుడు అనిల్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్లిన 2 గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్లు అనిల్కు ఫిట్స్ రావడంతో తాను కోమాలోకి వెళ్లిపోయాడని, అమృత నర్సింగ్ హోంలో సరైన సౌకర్యాలు లేనందున అతన్ని వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని చెప్పి మరో ఆసుపత్రికి తరలించారు. అయితే ఫిట్స్ ఒక 5-6 టైమ్స్ రాగానే వాళ్ళు ఫిట్స్ తగ్గిపోవడానికి ఇంజెక్షన్స్ అవి ఇచ్చిండ్రు. ఆక్సిజన్ సరిగా అందుతలేదంటే నోట్లో నుంచి ఊపిరితిత్తులకు గట్టమేసి రిసస్టేట్ చేసింది. అయితే అప్పటికే ఇక్కడ ఒకసారి గుండె ఆగిపోయింది, మళ్ళీ రిసస్టేట్ చేసినామని చెప్పడం జరిగింది మాకు. మేము పోయేసరికి పేషెంట్ కోమా, కాళ్ళు చేతులు కదలిక లేదు, అన్కాన్షియస్లో ఉన్నాడు. కాకపోతే లైట్గా గాలి తీసుకుంటుండు, పల్స్ ఉంది, బీపీ తక్కువ ఉండే. సో ఇక వాళ్ళు మాకు రిక్వెస్ట్ ఏం చేసిందంటే మీ హాస్పిటల్లో వెంటిలేటర్స్ కానీ ఉన్నాయి, ప్లస్ ఫిజిషియన్ టీమ్, న్యూరో ఫిజిషియన్ అదర్ టీమ్ ఉన్నారు కాబట్టి మరి రిసర్చ్ ఇంప్రూవ్మెంట్కి అక్కడికి షిఫ్ట్ చేద్దాం, మన హాస్పిటల్ లేవు అంటే మనం ఇటు తీసుకురావడం జరిగింది. పేషెంట్ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి, కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆసుపత్రి మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అనిల్ మరణించాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనిల్ మృతి చెందాడని, ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని అనిల్ బంధువులు అమృత నర్సింగ్ హోంతో పాటు మరో ప్రైవేట్ ఆసుపత్రిపైన కరీంనగర్ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ కుటుంబ సభ్యులు ఓ సమయంలో కోపోద్రిక్తులై ఆసుపత్రిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం. సాయంత్రం నుంచి ఇవాళ దాకా మాకు ఏది తెలియదు, ఎలాంటి చికిత్స జరుగుతుందో మాకు చెప్పలేరు. ఆ డాక్టర్ దగ్గర పోతే ట్రీట్మెంట్ జరుగుతుంది, హైదరాబాద్ నుంచి డాక్టర్ని రప్పిస్తున్నారు, స్పెషలిస్ట్లను అని చెప్తుండ్రు. ఇక్కడికి వస్తున్నా మీరు అక్కడికి పోయి మాట్లాడుకోండి, మీకు అని ఉంటే మా దగ్గర అయితే ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ 0 అంటారు. పల్స్ లెవెల్ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుందని చెప్తున్నారు. మాకేం చూపిస్తలేరు, మొత్తం మాకు ఏం చెప్తలేరు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటారు, ఏం మాకు ఏం చెప్తలేరు. ఎల్రామ్ రెడ్డి దగ్గర పోతేనే వాళ్ళు మా అన్నయ్య చూపించారు, ట్రీట్మెంట్ జరిగే చూపించారు, కాకపోతే ఏం జరుగుతుందో మాకు చెప్తలేరు. వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందు చూడు. డాక్టర్,
ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది, ఇప్పుడు ఊపిరి బాగానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతన్ని ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు. అయితే వైద్యులపై అనుమానం రావడంతో కరీంనగర్ జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారి సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన మెజిస్ట్రేట్ కరీంనగర్ జిల్లా వైద్యాధికారి సహాయంతో ఒక ప్రభుత్వ వైద్య బృందాన్ని సదరు ఆసుపత్రికి వచ్చి అనిల్కు పరీక్షలు చేశారు. కాగా వచ్చిన వైద్యుల బృందం అనిల్ మరణించి చాలా సమయం అవుతుందని స్పష్టం చేశారు. తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒక్కటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. నిరుపేదలైనటువంటి వాళ్ళు ఈ హాస్పిటళ్లకు వస్తే వాళ్లకు చావే ఒక మార్గం అయిపోయింది. పోయినా కూడా ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన ప్రాణం తీసిండ్రు. ఆయన భార్యకు కానీ ఎలాంటి విషయంగా తెలియజేయకుండా ఇన్ని రోజులు నానిచి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ హాస్పిటళ్ళు, వాళ్ళ హాస్పిటల్లో కూడా సీజ్ చేసి వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్, మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు. మిమ్మల్ని పిలిచేలోపే మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే? ఓ థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమాయకుడు కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 lakhs. ఓ 5 lakhs. మరోవైపు రెండోసారి వైద్యం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు మాత్రం తాము ఎలాంటి నిర్లక్ష్యం చేయలేదని, తమ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలున్నాయని, వెంటిలేటర్ సహాయంతో అనిల్ అనే పేషెంట్కు శ్వాస అందించామని రెండోసారి వైద్యం చేసిన ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. థ్యాంక్ యూ. ఏంటయ్యా మీరనేది? నువ్వు ఉండోదినా? అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్స్ అంతా నీకు తెలీదు. ఎలాగైనా సరే బతికించేస్తారు కదరా. యాక్సిడెంట్ అయిపోయినాక కింద పడిండు, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వలన ఆరోగ్యశ్రీలో అమృత హాస్పిటల్, డాక్టర్ ఎల్రామ్ రెడ్డి గారి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ఆరోగ్యశ్రీలో సర్జరీ చేసే ముందు డాక్టర్ మత్తు కానీ ఆయనకి ఫిట్స్ రావడం జరిగింది. మరి మత్తు ఇంజెక్షన్ అలర్జీయా మరి ఎందుకనేది మనకు తెలియదు. మనం లేము అక్కడ. పేషెంట్ కదిలిక ఏం లేదు, కోమా. రిఫ్లెక్సెస్ ఏం లేవు. రిఫ్లెక్స్ అంటే కన్పాప రిఫ్లెక్స్లు ఇవన్నీ చూస్తాం అనమాట. అది ఫిజిషియన్, న్యూరోఫిషియన్ అందరూ చూడడం జరిగింది. ఇప్పటివరకు ప్రొలాంగ్ చేసినాం, ఇక ఇంప్రూవ్ కాలేదు. మృతి చెందిన అనిల్కు 1 సంవత్సరం పాప ఉంది. అయితే తన తండ్రి చనిపోయిన విషయం తెలియని చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్, హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి.
ఈ ఘటనపై ఎంక్వైరీ చేసిన కరీంనగర్ జిల్లా వైద్యాధికారి హలీం గారి స్పందన తెలుసుకుందాం. హలీం గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అంటే కేవలం చేయి విరిగిపోయినందుకు హాస్పిటల్కి వెళ్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కోమాలకు వెళ్లిపడి ఫిట్స్ వచ్చాయని ఆఖరికి ఒక శవాన్ని చేతికిచ్చారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు దీని గురించి మీరేమంటారు? యాక్చువల్ మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారి ఆదేశం మేరకు ఒక టీం పంపించడం జరిగింది అక్కడ. ఓకే. మా పిఓడిటిటి తర్వాత ఐఎంఏ ప్రతినిధి, అప్నా ప్రతినిధి, తర్వాత కన్స్యూమర్ కౌన్సిల్ ప్రతినిధి వెళ్ళారు. అయితే ఈ ఎనస్థీసియా ఇచ్చినప్పుడు ఆ పేషెంట్ కు ఫిట్స్ వచ్చి కోమాలో వెళ్ళిపోవడం జరిగింది. మా టీం వెళ్ళినప్పుడు మాత్రం ఆ పేషెంట్ బ్రతికే ఉన్నారు. మా టీము మధ్యాహ్నం ఈవినింగ్ 6 to 7 మధ్యలో పోయి చూసి వచ్చిన తర్వాత మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది జడ్జి గారికి. రెండవ రోజు ఎర్లీ మార్నింగ్ డెత్ జరిగింది ఆ పేషెంట్ కి. అయితే కుటుంబ సభ్యుల వాదన మాత్రం వేరే రకంగా ఉంది. చాలా చక్కగా ఉన్న మనిషికి ట్రీట్మెంట్ చేసి లాస్ట్ లో చనిపోయాడు అని చెప్పారని ఆరోపిస్తున్నారు. దాని గురించి ఏమంటారు? దానికి యాక్చువల్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మాకు దాంట్లో సంబంధం లేదు. యాక్చువల్ ఎనస్థీసియా కాంప్లికేషన్ ఏంటిదా అనేది డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు మాత్రం డాక్టర్స్ తో అడుక్కోవాలి. మేము చట్ట ప్రకారము ఏదైతే జడ్జి గారు ఆదేశాలు ఇచ్చారో దానికి సంబంధించిన రిపోర్ట్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఒక ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏదైనా కాంప్లికేషన్ జరిగినప్పుడు దాంట్లో మేము ఇన్వాల్వ్ కావడానికి ఉండదు. రెండు హాస్పిటల్స్ వాళ్ళతో మీరు మాట్లాడారా? ఎందుకంటే మొదట ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది, తర్వాత వాళ్ళ దగ్గర వైద్య సదుపాయాలు లేని కారణంగా మరిన్ని మెరుగైన సదుపాయాలు ఉన్న చోటకి పంపించారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముగ్గురుతో కూడా మాట్లాడడం జరిగింది. మా బృందం ఏదైతే వెళ్ళారో యాక్చువల్ వాళ్ళు అమృత నర్సింగ్ హోమ్ కంటే ముందు వేరే ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళారు. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ స్టేట్మెంట్ గా తీసుకోవడం జరిగింది. అమృత హాస్పిటల్ అక్కడ మత్తు మందు ఇచ్చిన డాక్టర్ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే శ్రీలక్ష్మి హాస్పిటల్ ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ బంధువుల స్టేట్మెంట్ కూడా తీసుకోవడానికి మా బృందం ఉన్నప్పుడు వాళ్ళతో వచ్చిన సమ్ అడ్వకేట్స్ ఎవరో స్టేట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని అడ్డుకున్నారు. మేము కేవలం డాక్టర్స్ స్టేట్మెంట్, హాస్పిటల్ యజమాని స్టేట్మెంట్ జడ్జి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. శ్రీలక్ష్మి హాస్పిటల్ వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? యాక్చువల్ వాళ్ళ దగ్గర కోమాలోనే వచ్చింది పేషెంట్. కోమాలో వచ్చింది, వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ఏదైతే బీపీ మెయింటైన్ చేయడానికి, తర్వాత అన్ని వెంటిలేటర్ లో పెట్టి మెయింటైన్ చేయడానికి మందులు ఇస్తా ఉన్నారు. కానీ దానికి ఒక్క రోజు రెస్పాండ్ అయిన పేషెంట్ రెండో రోజు నుంచి మళ్ళీ బీపీ మాత్రం కవర్ కాలేదు. ఎంత మందులు ఇచ్చినా మేము మా బృందం చూసినప్పుడు కూడా కేవలం 80 బీపీ ఉంది. మామూలు మనిషికి 120 ఉండాలి. అయితే ట్రీట్మెంట్ కు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవుతలేరు. కిడ్నీస్ కూడా ఇప్పుడు వర్క్ చేస్తలేవు. ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్ ఉన్నది అని అదే రిపోర్ట్ మేము జడ్జి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే అమృత హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఏ విధంగా ఉంది? వాళ్ళు అక్కడ ఏముందంటే యాక్చువల్ ఆపరేషన్ ఇచ్చే ముందు బ్లాక్ ఇచ్చారు. వాళ్ళు బ్రేకియల్ బ్లాక్ అంటారు చేయికి, అక్కడే ఇస్తారు. చేయి మొత్తము మొద్దు బారడానికి ఇంజెక్షన్ ఇచ్చిన 10 నిమిషాలకే ఫిట్స్ రావడం జరిగింది. అయితే వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. 1 గంట 2 గంటలు కాన్షియస్నెస్ వస్తుంది అని మేము చూసాము. మరి రాకుంటే మరి ఇంకా హయ్యర్ సెంటర్ కు పంపించాలనే ఉద్దేశంతో అక్కడ మేము పంపించడం జరిగిందని వాళ్ళ రాతపూర్వంగా మా టీమ్ కి ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా మీరు రికార్డ్ చేసుకుని ఉండాలి. సో వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు కుటుంబ సభ్యులకు వాళ్ళతో వచ్చిన లాయర్స్ స్టేట్మెంట్ ఇవ్వనీయలేదు. ఇద్దరు లాయర్స్ ఎవరో వచ్చారు, వాళ్ళతో మా బృందం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా రాతపూర్వంగా ఏమైనా ఇస్తే అది కూడా మేము జడ్జి గారికి సబ్మిట్ చేస్తామని ప్రయత్నం చేశాము. కానీ వాళ్ళకి అక్కడ ఉన్న ఇద్దరు లాయర్స్ వీళ్ళు అడ్డుకున్నారు. వీళ్ళు ఏం స్టేట్మెంట్ ఇయ్యారు, ఏం మాట్లాడు, మీరు డాక్టర్స్ స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోండి అంటే మా బృందం అదే స్టేట్మెంట్ తీసుకుని రావడం జరిగింది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు గురించి కూడా చాలా మంది కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్నారంటే ఏదైనా చిన్న సమస్యతో వెళ్ళినా కూడా పెద్దది అని చెప్పి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక వాదన వినిపిస్తోంది. దీని గురించి ఏమంటారు? యాక్చువల్లీ సమస్య పెద్ద చిన్న అనేది కాదు. ఈ సమస్య మాత్రం చేయి విరిగినప్పుడు దానికి ఆపరేషన్ చేయడానికి మత్తు మంది ఇవ్వాల్సిందే. మత్తు మంది ఇచ్చినప్పుడు ఏమైనా కాంప్లికేషన్ జరిగినప్పుడు దానికి మరి జబ్బు చిన్నదని చెప్పడానికి లేదు. ఎందుకంటే యాక్సిడెంట్ అయి చేయి విరిగినప్పుడు దానికి ఆపరేషన్ అయితే చేయాలి. ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ సంబంధించి కానీ ఎనస్థీసియా సంబంధించి కానీ ఏమైనా కాంప్లికేషన్ జరగడానికి వీలుంటుంది.
అలాగే కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా తప్పంతా వీళ్ళదే, లేదా నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా ఈ రోజు భర్తని కోల్పోయానని చెప్పి భార్య చెప్తోంది. మరి వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఏమైనా చర్యలు వాళ్ళకు వేరే మార్గాలు ఉంటాయి. మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ పరంగా మా డ్యూటీ మేము చేశాము. వాళ్ళకు మాత్రం నష్టం జరిగినప్పుడు చట్ట ప్రకారం వేరే మార్గాలు ఉంటాయి, వాళ్ళు వేరే మార్గాలు చూసుకోవచ్చు. అలాగే గత నెలలో కూడా కరీంనగర్ లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలాగే చిన్నపిల్లలు చనిపోవడం కానీ, పసికందులు చనిపోవడం కానీ, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు ట్రీట్మెంట్ పరంగా, కాంప్లికేషన్స్ పరంగా సీరియస్ కేసెస్ డీల్ చేసినప్పుడు ఏమైనా జరగవచ్చు, కానీ జనరలైజ్ చేయడానికి ఉండదు. ఒక స్పెసిఫిక్ కేసు ఈ కేసు ఎట్లయితే మేము జడ్జి గారి ఆదేశం మేరకు ఇన్వెస్టిగేట్ చేశామో మేము అట్లా చేస్తాం. కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ మాత్రం ట్రీట్మెంట్ పరంగా జరిగిన ప్రతి కాంప్లికేషన్ కు ఇన్వాల్వ్ అవడానికి లేదు. మా పరిధి ఏముంటుందంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలు, అక్కడ ఉన్న డాక్టర్స్, వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలు, వాళ్ళకు ఫైర్ సంబంధించిన సేఫ్టీ, తర్వాత వాళ్లకు ఈ వేస్ట్ డిస్పోజల్ ప్రొసీజర్స్ ఇవి అన్ని ఉన్నాయా లేవా అని చూసుకొని మేము పర్మిషన్ ఇస్తాం. అక్కడ వరకే మా పరిమితి ఉంటుంది. కేసులు డీల్ చేసినప్పుడు ఏ కాంప్లికేషన్ వచ్చినా కూడా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారని వాళ్ళకి అనుమానం ఉన్నప్పుడు వాళ్ళకి వేరే మార్గాలు ఉంటాయి, చట్టాలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు పోలీస్ కేసులు బుక్ చేసుకోవచ్చు, కన్జ్యూమర్ ఫోరం వెళ్ళొచ్చు. మా పాత్ర ఏముండదు దాంట్లో. పోలీసులతో ఏమైనా మాట్లాడారు అసలు ఈ మొత్తం ఘటన గురించి? మేము మాట్లాడే అవసరం లేదు కదా, పేషెంట్ వాళ్ళు కంప్లైంట్ చేసుకోవాలి దానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైట్. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విజేందర్ అడిగి తెలుసుకుందాం. విజేందర్, చెప్పండి, అసలు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ చెప్పండి. గౌతమి, కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంటే పేషెంట్ల ప్రాణాలను కాపాడడం కంటే ధనాపేక్ష లక్ష్యంగా పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే హాస్పిటల్లో నెల రోజుల క్రితం మార్చి 1వ తారీఖున ఒక మహిళ అంటే బర్నింగ్ కేసులో హాస్పిటల్లో చేరితే ఆ అమ్మాయికి డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేసిన ఐటమ్ కూడా మనం టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే ఆ నెల రోజుల వ్యవధిలోనే మరో పేషెంట్ కూడా చనిపోయిన వ్యక్తికే ట్రీట్మెంట్ ఇచ్చి డబ్బులు లాగే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం అనేది కూడా చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం కూడా ఇట్నే జరిగింది. ఒక మహిళ అంటే కరీంనగర్ చెందిన మహిళనే హేమలత బర్నింగ్ కేసులో హాస్పిటల్లో చేరితే ఆమెను పేషెంట్ ను కూడా చూపించకుండా వైద్యం చేసి 7 లక్షల రూపాయలు వసూలు చేశారని వాళ్ళు ఆరోపించారు. తర్వాత వాళ్ళ పేషెంట్ బంధువు ఒక ఆమె ఇన్ఫార్మేషన్ చేసిన అమ్మాయి వచ్చి పేషెంట్ ను కంపల్సరీ మమ్మల్ని చూపించాలని డిమాండ్ చేయడంతో ఆమెను ఐసీయూ రూమ్ లకు పంపించి చూపించారు. అప్పటికి ఆమె చనిపోయిందని బయటకు వచ్చి చెప్పడంతో అందరికీ ఆ పేషెంట్ చనిపోయిన పేషెంట్ కి డెడ్ బాడీకి ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది బయట చెప్పడంతో వాళ్ళ ఆందోళన దిగడంతో దొడ్డిదారిన శవాన్ని కూడా పోస్ట్ మార్టం రూమ్ కు పంపించడం జరిగింది. సేమ్ ఈ నిన్న జరిగిన సంఘటన కూడా సేమ్ అదే పరిస్థితిలో జరిగింది. ఎందుకంటే వాళ్లకు పేషెంట్ అంటే 8 తారీఖు నాడు ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే ఈ పేషెంట్ ను శ్రీలక్ష్మి హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడికి తరలించినప్పటికీ కూడా పేషెంట్ బంధువులకు ఏమాత్రం అంటే పేషెంట్ కండిషన్ చెప్పకుండా పేషెంట్ చూపించకుండా ఉండడంతో వాళ్ళ లాస్ట్ కు కోర్టు అంటే లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శిని ఆశ్రయించిన అంటే కోర్టును ఆశ్రయించే వరకు కూడా పేషెంట్ సిచ్యువేషన్ ఏందనేది చెప్పడం లేదు. అంటే కోర్టు ఆదేశం మేరకు డాక్టర్ బృందం అంటే వీళ్ళు డిఎంఎన్హెచ్ ఆదేశించడంతో డిఎంఎన్హెచ్ ఒక డాక్టర్ బృందాన్ని పంపిస్తే అప్పుడు వాళ్ళ పేషెంట్ యొక్క కండిషన్ పేషెంట్ ఎలా ఉందని ఇప్పటికా పేషెంట్ క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడనేది ఆ డాక్టర్ల బృందం తీర్చడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన కొద్దిసేపటికే చనిపోవడం జరిగింది. చనిపోయిన విషయాన్ని కూడా డాక్టర్ల బృందం బయటకు వచ్చిన తర్వాత చెప్పకుండా మరుసటి రోజు ఉదయం చెప్పడం జరిగింది. దీంతో అంటే వాళ్ళ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ డాక్టర్లను చిన్న చర్యలు తీసుకోవాలనేది బంధువులతో పాటు ఇక్కడ స్థానిక ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తే కొత్తగా జరిగిన సంఘటన కాదు, ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమృత నర్సింగ్ హోమ్ లో ఒకసారి పేషెంట్ పెద్ద ఆందోళన అయితే హాస్పిటల్ మీద బంధువులు దాడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ శ్రీలక్ష్మి హాస్పిటల్లో కూడా ఇది కొత్త సంఘటన కాదు, నెల రోజుల్లోనే ఇది 2వ సంఘటన కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంటే ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పేషెంట్ల ప్రాణాల కంటే వాళ్ళు డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా వివరిస్తున్నారనేది ఇప్పటికే లోకసత్తా అదేవిధంగా వినియోగదారుల మండలి ఈ డాక్టర్లకు కూడా చాలా మంది నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేదు. అంటే ప్రభుత్వమే ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ డాక్టర్లలో తీరు మారే పరిస్థితి కనిపించడం లేదు. గౌతమ్.
అలాగే మృతుని భార్య గాని బంధువులు గాని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు అంటే గౌతమి ఈ అన్ని పేషెంట్ వాళ్ళు చాలా నిరుపేద. ఆయన లారీ డ్రైవరు, అంటే ఆయన పని చేస్తేనే వీళ్ళు పూట గడిచే పరిస్థితి. ఇప్పటికే వాళ్ళు లక్షలాది రూపాయలు ఈ వైద్యానికి ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలంటే అంటే అప్పులు చేసి అప్పుల పాలేమో తమకు న్యాయం జరగాలి. తర్వాత పేషెంట్ అంటే కండిషన్ చెప్పకుండా మాకు ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి మాకు న్యాయం చేయాలి, మాకు తగిన పరిహారం కూడా చెల్లించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు పోలీసులకు కూడా ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎందుకంటే వాళ్ళు కోర్టు నుండి అప్రోచ్ అయ్యారు కాబట్టి కోర్టు దీని అంటే ఫైనల్ గా ఏం డిసిషన్ తీసుకుంటారో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలని మేము పెట్టిన డబ్బులు చెల్లించాలి, ఒక ప్రాణానికి ఖరీదు ఎంత ఖర్చు కోర్టు నిర్ణయించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రాణం ఖరీదు ఎంత అవుతుంది అంటే ఆయన మీద ఆధారపడ్డ ఉన్న ఒక చిన్న పాప, 7 ఏళ్ల పాప ఉంది, భార్య ఉంది, తర్వాత తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఒక్కడు కష్టపడితే ఇంతమంది 4 సభ్యులు అంటే 4 కుటుంబ సభ్యులు ఆయన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎలాంటి పరిహారం ఇస్తారని కోర్టు తేల్చాలనేది కోరుతున్నాం. మాకు న్యాయం జరిగేప్పుడు మాత్రమే ఇప్పటికైనా పోరాటం అనేది మన కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజేందర్. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లికి చెందిన గట్టు అనిల్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. లారీ ప్రమాదంలో అనిల్ చెయ్యి విరగడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమృత నర్సింగ్ హోంలో గత నెల 31న ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అమృత నర్సింగ్ హోంలో ఆరోగ్యశ్రీ పథకం అనిల్కు వర్తిస్తుందని అదే నెలలో ఆరోగ్యశ్రీ ఆన్లైన్లో అనుమతి కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఈ నెల 3న తేదీన అనిల్ ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయింది. దీంతో మళ్లీ అనిల్ను అమృత నర్సింగ్ హోం వైద్యులు కబురు చేసి పిలిపించారు. ఆసుపత్రికి వచ్చిన అనిల్ 2 రోజుల వరకు ఆరోగ్యంగానే తన పనులు తనే అన్ని స్వయంగా చేసుకుంటూ ఉండేవాడు. అయితే అమృత నర్సింగ్ హోం వైద్యులు మాత్రం తనకు చెయ్యి పూర్తిగా విరిగిపోయిందని ఆపరేషన్ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈ నెల 8న అమృత నర్సింగ్ హోంలో ఆపరేషన్కు అన్ని ఏర్పాట్లు చేసిన వైద్యులు అనిల్కు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న మృతుడు అనిల్ కోమాలోకి వెళ్లిపోయాడు. ఆపరేషన్ గదిలోకి తీసుకువెళ్లిన 2 గంటల తర్వాత బయటకొచ్చిన డాక్టర్లు అనిల్కు ఫిట్స్ రావడంతో తాను కోమాలోకి వెళ్లిపోయాడని, అమృత నర్సింగ్ హోంలో సరైన సౌకర్యాలు లేనందున అతన్ని వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ అనిల్ మరణించాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే అనిల్ మృతి చెందాడని ఆసుపత్రి వైద్యులపైన చర్యలు తీసుకోవాలని అనిల్ బంధువులు అమృత నర్సింగ్ హోంతో పాటు మరో ప్రైవేట్ ఆసుపత్రిపై కరీంనగర్ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిల్ కుటుంబ సభ్యులు ఓ సమయంలో కోపోద్రిక్తులై ఆసుపత్రిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్, హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఆరోగ్యం బాగలేక ఆసుపత్రి బెడ్డెక్కే మనిషి విగిచదివేయి మార్చురీకి తరలిపోతున్నాడన్న విమర్శలు ఎక్కువయ్యాయి. మనిషి ప్రాణాలు మనతో ముడిపెట్టే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. ఇది నేను రాను బిడ్డో ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి స్పెషల్ ఎడిషన్. తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని నాకు వదిలి దీని మీద ఒక వేలు ముద్రయ్యమ్మా, బుక్ ఎవరా?
ఇదిగోనమ్మా, మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ధృవపరిచే డెత్ సర్టిఫికేట్ ఇది. ఇది తీసుకెళ్తే గాని శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషిని. నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు.